మనమైతే రోజు 2 ప్లేసెస్ విజిట్ చేసాం. కానీ ఈ ప్లేస్‌లో మాత్రం ఫోటోస్ వర్త్ వర్మ వర్త్. వెల్కమ్ టు మై వ్లాగ్. హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే సండే, జిమ్ లేదు అండ్ చీట్ మీల్ కూడా. చీట్ మీల్ అంటే పెద్ద ఏం తినాలి, కామన్ కానీ. సో ఈరోజైతే ఊరు వెళ్తున్నాం. సో పల్లెటూరు అందాలు చూస్తే కానీ. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ గైస్. యాక్చువల్లీ ఊరు వెళ్తున్నాం కదా, అక్కడ స్టైల్ రెడీ అయినా చూసేవాళ్ళు ఉండరు. సో క్యాజువల్గా వేసాం. యాక్చువల్లీ షర్ట్ లూజ్ ఉంది, అంటే లాంగ్ ఇవన్నీ. సో ఇప్పుడు సనపడ్డాను కాబట్టి జిమ్ వెళ్తున్నాం కాబట్టి చేంజెస్ ఆ బాగుంటాయి. సో మొత్తానికైతే రెడీ అయిపోయాం. అవుట్ఫిట్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నా. సో ఇంకా బయలుదేరిపోవడం. సో ఊరైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఉన్నాం, కోవూరు బ్రిడ్జ్. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడే బ్రిడ్జ్ ఎక్కినా కూలిపోద్దామని భయం వేసేది, ఫర్ నో రీజన్. ఓకే, ఇప్పుడైతే మనం ఊరు స్టార్ట్ అయిపోయాం. రీచ్ అవ్వడానికి ఒక 30 to 40 minutes పడుతుంది. అండ్ ఇదిగోండి, మీకు పల్లెటూరు అందాలు చూపిస్తానని చెప్పాను కదా, ఇదే పల్లెటూరు అందం అంటే. ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మా ఊర్లో పెద్దగా చూపించేవి ఏం లేవు. సో అంతే. సో ఫైనల్లీ వచ్చిన పని అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అండ్ దారిలో దాహం వేసిందని చెప్పి ఫ్రూటీ కనుక్కొని తాగా. అదేంటి డైట్ అన్నాడు, షుగర్స్ తీసుకుని అనుకోకండి, చీట్ మీల్ అలా మేనేజ్ చేయొచ్చు. హాయ్ బడ్డీస్, ఊరి నుంచి అయితే ఇంటికి వచ్చాం. అండ్ వీడియోస్ చేద్దామని బయటకు వచ్చా. ఎందుకో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. ఇందాక మేము అక్కడి నుంచి వస్తుంటే దారిలో ఒక యాక్సిడెంట్ చూసాను. సో పెద్ద అయినా మరి ఎలాగైందో తెలియదు, బట్ చాలా గట్టిగా తగిలే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం చితికిపోయింది. సో అంటే చెప్పాలని కాదు, మనందరికీ మన డ్రైవర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా నేను కూడా హెల్మెట్ పెట్టుకోను. కాకపోతే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే, మనం బాగా నడిపినా సరే ఎదురుకుండా వచ్చి కూడా సరిగ్గా నడపడు. సో చెప్పాలనిపించింది గాయస్ మీ అందరికీ. బట్ చాలా అంటే ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది. తను పెద్ద అయినా మొత్తం తల పగిలిపోయి అన్కాన్షియస్ అయిపోయారు. అన్కాన్షియస్ అయిపోతే మొత్తం అందరూ వచ్చి లేపి మొత్తం కాళ్ళని మడత పడిపోయి, అంటే చాలా సాడ్ సిచ్యువేషన్ అది. సో ఇలా జరిగినప్పుడే కదా మేము పెట్టుకోం హెల్మెట్, అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి జరిగినప్పుడే గుర్తు వస్తుంది మనం కూడా పెట్టుకోవట్లేదు హెల్మెట్ అని. అండ్ అవేర్నెస్ వీడియోలా కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలో చేస్తున్నా. హెల్మెట్ పెట్టుకోండి గైస్, ఎందుకంటే మన ఇంట్లో కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అసలే రోజులు బాగాలే, అంటే ఇదేదో పెద్ద రకంగా చెప్పినట్టు ఉన్నది కానీ ఓకే, ఇంతకు మించి ఎక్కువ చెప్తే బాగోదు, ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇంకా బ్రెయిన్లో ఉండిపోయింది, అంటే కళ్ళ ముందే జరిగింది కదా. సో అదే. సో హాయ్ బడ్డీస్, ఇప్పుడైతే వచ్చి రీల్ షూటింగ్ చేసుకుందామని ఒక లొకేషన్కి వచ్చాం. అయితే కూల్ అంటారు, చూసాను లొకేషన్. సో ఓకే, రీల్ చేసుకొని ఇంక బయలుదేరదాం. ఓకే, వచ్చిన పని అయితే అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, రీల్ అయితే సెట్. సో స్టార్టింగ్లో చూపించిన లొకేషన్కి అయితే వచ్చాం గాయస్. ఇక్కడ ఫొటోస్ మాత్రం వర్తలు అనిపించాయి. అలా సరదాగా ఫొటోస్ దిగుదామని వచ్చాం గోదావరి దగ్గర. సూపర్ వచ్చాయి గాయస్, ఫోటోలు పోస్ట్ చేస్తా చూడండి. శాంపుల్ ఫోటో గాయస్ ఇది, అక్కడ దిగిన ఫొటోస్లో ఒకటి. ఈరోజు అయితే చీట్ మీల్ డే, సండే. అండ్ 2 weeks తర్వాత చీట్ మీల్ డే కాబట్టి స్పెషల్ ఉండాలి కదా. సో ఆఫ్టర్ 2 weeks చెరుకు రసం బండి దగ్గరికి వచ్చాం గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎప్పుడెప్పుడు తాగేద్దాం ఉంది. సో ఫైనల్లీ 2 weeks తర్వాత బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రాణం లేచి వచ్చినట్టు గైస్. మాకు తెలుసులేరా.
Hi buddies, that's all for today. So we are ending up here and ఇంకో బ్లాగ్తో కలుద్దాం. Bye.